ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల తరఫున ప్రశ్నించడానికి వెళ్లి వారి హక్కుల కోసమై ఈరోజు ఏదైతే అన్యాయంగా అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క ఇళ్లను కూల్చేసి లీగల్ గా ఉన్నటువంటి డాక్యుమెంట్లను సైతం కూడా లెక్క చేయకుండా కేవలం మంత్రుల యొక్క కోరిక మేరకు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదో ఆ వ్యవహారాన్ని ఎండగడుతూ వారి తరఫున ఒక ప్రశ్నించే గొంతుగల ఈరోజు వరకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని అన్యాయంగా అక్రమంగా అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా భావిస్తా ఉన్నాం. ఒక మహిళ అని కూడా చూడకుండా మహిళా పోలీసులు లేకుండా అరెస్ట్ చేయడం అనేది కూడా ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కనిపిస్తా ఉన్నది. అన్యాయంగా రాత్రికి రాత్రే ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్ళ యొక్క గూడులను వారి యొక్క బతుకులను ఆగం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు కేవలం ఉన్న వాళ్ళ కోసం బలిసిన కోసమే పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడగడానికి వెళ్ళినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామ్యం.